ఫ్రెండ్స్, చిక్కటి పాలు వేసుకొని సరిపడా పంచదార వేసుకొని ఒక కప్ టీ తీసుకుంటే ఎలా ఉంటుంది? సూపర్, చాలా బాగుంటుంది కదా. కానీ ఈ టీ మన బాడీలోకి వెళ్ళాక ఏం చేస్తుందో మీకు తెలుసా? అంటే అది సో టీ కనుక చిక్కగా ఎక్కువ సార్లు తీసుకునే హ్యాబిట్ ఉంది అంటే కనుక గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావచ్చు అనమాట. ఎలా గుండెలో మంటగా అనిపించవచ్చు, రైట్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ ఇంకా ఇలాంటి టీ వల్ల ఏంటంటే బాడీలో ఐరన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. లైక్ ఎనీమియా ప్రాబ్లమ్స్ అంటాం కదా, సో ఇలాంటి కండిషన్స్ కూడా వస్తాయి. అలానే క్వాలిటీ స్లీప్ కూడా ఎంజాయ్ చేయలేము. నిద్రపోతాము కానీ క్వాలిటీగా నిద్ర అనేది ఉండదు. అండ్ ఇంకా ఏమవుతుంది, చాలా మందికి పంచదార కొంచెం ఎక్కువ వేసుకునే అలవాటు ఉంటుంది. సో వీళ్ళకి ఏం జరుగుతుందంటే వెయిట్ గెయిన్ అవ్వచ్చు, డయాబెటిక్ కూడా దారి తీయచ్చు. అండ్ ఇంకా రకరకాలైన సమస్యలు చూస్తూ ఉంటాము. అండ్ ఇవి పక్కన పెడితే బయట షాప్స్ లో తీసుకొచ్చుకుంటూ ఉన్నాం కదా, షాప్స్ దగ్గర టీ తీసుకుంటూ ఉంటాము, ప్యాకెట్స్ లో తీసుకొచ్చుకుంటూ ఉంటాము చాలా సార్లు. సో దీనివల్ల ఇంకా అసలు చెప్పనవసరం లేదనమాట, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలా కాదు, హెల్తీగా ఉండాలి, లైఫ్ ని మంచిగా లీడ్ చేయాలి, క్వాలిటీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే కనుక డెఫినెట్ గా కాంటాక్ట్ చేయండి. నేను మీ జ్యోతి హింబర్ష్ వెల్నెస్ కోచ్.